హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలో ఈరోజు సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చేటట్టు చూపిస్తానని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇన్స్టెంట్ గిట్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను, 250 గ్రామ్స్ది. దాని లోపలికి కొంచెం పాలు యాడ్ చేస్తూ పిండిని స్మూత్గా తడుపుకోవాలి. తడిపి ఒక తడిగుడ్డ నుంచి ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, 1.5 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ తీపి ఎక్కువ కావాలనుకుంటే 2 గ్లాస్ ఆఫ్ షుగర్ కూడా తీసుకోవచ్చు. ఇలా బాల్స్ని రెస్ట్ ఇచ్చాక 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ కొంచెం నెయ్యి రాసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. వీటి లోపలికి క్రాక్స్ రావద్దు. క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకుంటే గులాబ్ జామున్ బాగా వస్తాయి. ఈ షుగర్ సిరప్ని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు, తీగపాకం వచ్చేంత వరకు ఒక 15 to 20 మినిట్స్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి ఫైనల్లీ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి పక్కన మసులుతున్నప్పుడే మనము ఈ గులాబ్ జామున్స్ని ఆయిల్ మీడియం హీట్లో పెట్టేసి వేడయ్యాక కిందికి 2 to 3 బ్యాచెస్ వైజ్గా ఒకటొకటిగా వేసుకోవాలి. గులాబ్ జామున్స్ అన్నీ ఎట్ ఏ టైం వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క 10 to 15 వేస్తూ వేయించి పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ గులాబ్ జామున్స్ని యాడ్ చేసుకోవాలి దాని లోపలికి. ఇలా చేసుకోవడం వల్ల గులాబ్ జామున్స్ లోపల వరకు బాగా అని మంచిగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.